హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా అమ్మగారి ఇంటి దగ్గర చాలా రకాల మొక్కలు ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, పూల మొక్కలు ఉంటాయి, ఆకుకూరలు కూరగాయల మొక్కలు ఉంటాయి. ఇలా చాలా మొక్కలు ఉంటాయి. నేను రీసెంట్గా మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం గార్డెన్ అంతా వీడియో తీశాను. ఆ వీడియో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మా మమ్మీ వాళ్ళ గార్డెన్లో ఏమేం మొక్కలు ఉన్నాయో చూసేద్దాం. ఇది గన్నేరు మొక్క, పింక్ కలర్ పూలతో చాలా బాగుంటుంది. అంటే ఇది కింద వేశారు. మా మదర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, అందుకని కింద నుండి ఫస్ట్ ఫ్లోర్కి వస్తుంది. పూలు బాగా పూస్తాయని చెప్పి కింద వేశారు. అవి పైకి వచ్చాయి. ఇది చూడండి, ఇవి పసుపు పూల మొక్కలు. నాకు దీని పేరు కరెక్ట్గా తెలీదు ఏం పువ్వులో. ఇవి కూడా కిందే వేశారు. కింద నుండి ఇలా తీగగా పైకి పాకినాయి అన్నమాట. ఈ చెట్టు అయితే క్రిస్మస్ ట్రీ టైప్ ఉంటుందన్నమాట. అది కూడా కిందే వేశారు. అది అలా పెద్దగా చెట్టు పైకి వచ్చేసింది. పైకి వస్తే కరెంటు వైర్స్కి అడ్డుగా ఉందని చెప్పి కరెంటు వాళ్ళు వచ్చి కట్ చేసేసారు పైన. ఈ చెట్టు బాగా పెరిగితే అచ్చం క్రిస్మస్ ట్రీ లాగే ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవి తులసి మొక్కలు. తులసి మొక్కలు కూడా చాలా కుండీల్లో ఉంటాయి. ఇవి కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి. ఇది గోంగూర మొక్క. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంటే. దీన్ని తెల్ల గల్జేరు అంటారు. ఇవి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా చాలామంది వాడుతూ ఉంటారు. ఇవి చెంగల్వ పూలు మరియు ఇంకొక గన్నేరు, తెల్ల గన్నేరు. పూల మొక్కలకి పూలు చాలా బాగా వస్తూ ఉంటాయి. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడే కోసుకొని వెళ్తారు. మా అమ్మ వాళ్ళు కూడా పూజకి పూలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెట్లు కూడా దిగవసరం లేదు, పైనుండే కోసుకోవచ్చు. ఈ మొక్క పేరు రణపాల మొక్క. దీన్ని కూడా మెడిసినల్ ప్లాంట్ కింద యూస్ చేస్తారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేస్తారు. తమలపాకు తీగ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్రెష్గా తమలపాకులు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు. పూజకు కూడా మనం బయట కొనవలసిన అవసరం ఉండదు. మందార మొక్కలు కూడా ఒక 4-5 వెరైటీస్ మందార మొక్కలు ఉన్నాయి. ఇది చూడండి, క్రీమ్ కలర్ మందార మొక్క, అది రెడ్ కలర్, ఇంకా పింక్ కలర్ మందార మొక్క ఉంది, రేఖ మందారం ఉంది. ఇలా చాలా 4-5 రకాల మందార మొక్కలు ఉన్నాయి. రోజు పూలు పూస్తూ ఉంటాయి. ఒకదానికి పూయకపోయినా వేరే దానికి పూస్తూ ఉంటాయి. ఇది మనీ ప్లాంట్. అంటే కొంచెం ఎండ ఎక్కువ తగులుతున్నందువలన ఎందుకో తెలీదు, సమ్మర్ కదా కొంచెం వడిలిపోయినాయి ఆకులు. పుదీనా చూసారా, దీనిలోనే గులాబీ మొక్క కూడా ఉంది. ఇక్కడ తెల్లగన్నేరు. పుదీనా కూడా ఒక 3-4 పాట్స్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. ఇది నిమ్మజాతికి చెందిన మొక్క. ఇది వామాకు మొక్క. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. వామాకు బజ్జీలు వేసుకుంటారు. వామాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, డైజెషన్కి. ఇది జామ మొక్క. మా అమ్మ అందులో అలా బాటిల్స్ పెట్టి అందులో కూరగాయల తుక్కది వేస్తూ ఉంటుంది. అంటే బాగా బలం చేకూరుతుంది మొక్కలకని చెప్పి. ఇది రోజ్ ప్లాంట్. కాకపోతే ఎండకి సమ్మర్ కదా అందుకని పువ్వులు పెద్దగా లేవు. ఇది ఆకుకూర, పొనగంటి కూర అంటారు కదా, కంటికి చాలా మంచిది. ఇది చామంతి మొక్క. పెద్ద పెద్ద చామంతి పూలు పూస్తాయి, చాలా బాగుంటాయి, ముద్దగా ఎల్లో కలర్లో. ఇంకొక పుదీనా చూసారా ఎంత గుబురుగా వచ్చిందో. అలోవెరా మొక్క ఇది కూడా పుదీనా, ఇంకా పొనగంటి, రణపాల ఇవన్నీ అంటే ఉన్న మొక్కలే మళ్ళీ మళ్ళీ ఉంటాయి. కొన్ని అంటే ఇంకా వెరైటీగా ఉంటాయి. ఇదైతే చామదుంప మొక్క. కింద దుంపలు ఉంటాయి మట్టిలో, పైన ఇలా ఆకులు ఉంటాయి. ఇది మొరం, తెలుసా మీకు? చాలా బాగా స్మెల్ వస్తుంది కదా. ఇది కూడా ఇంకొక చామంతి మొక్క. ఆ పక్కన మిగిలినవి ఒక 3-4 తులసి మొక్కలు ఉన్నాయి. అంటే ఒకదానికి పూజ చేసుకుంటారు అమ్మవాళ్ళు.
మిగిలిన వాటిని ఇప్పుడు తులసి రసం ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే వాటి నుండి ఆకులు తెంపుకుంటారు. ఇక్కడ ఒక మందార మొక్క కూడా ఉంది చూడండి, పక్కనే అలోవెరా ఉంది. మా మమ్మీ వాళ్ళు ఉంటున్న ఫస్ట్ ఫ్లోర్లో మొక్కలు అయితే అయిపోయాయి. ఇప్పుడు మేడ మీదకి వెళ్ళి మేడ మీద మొక్కలు చూద్దాం. ఇది తులసి మొక్కే. తులసి మొక్క ఒకేసారి బాగా పెరిగినప్పుడు ఆకులన్నీ తెంచి వాటిని ఎండబెట్టి మమ్మీ దాస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు వాటిని పొడి చేసుకొని చిన్నపిల్లలకి వాళ్ళకి దగ్గు వస్తుంటే తేనెలో వేసి పట్టిస్తే చాలా మంచిది. ఇది బీరపాదు, అంటే 2 కుండీల్లో కొంచెం రీసెంట్గానే వేసింది మా మమ్మీ బీరపాదు, బీర విత్తనాలు. ఇప్పుడిప్పుడే పూలు వచ్చి బీరకాయలు చిన్న చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా అలోవెరాయే, పైన ఉంది కదా. ఇది పొనగంటి కూర. ఇది లిల్లీ మొక్క, రోజు 3-4 పువ్వులు పూస్తూ ఉంటాయి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. రూమ్లో పెడితే ఆ రూమ్ అంతా కూడా అదే లిల్లీ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది వంకాయ మొక్క. ముళ్ళ వంకాయలు తెలుసా మీకు? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసాను. వంకాయ ముచ్చుకు కూడా ముళ్ళులు ఉంటాయి, మొత్తం మొక్కలకి అన్నిటికి ముళ్ళులు ఉంటాయి. ఇవి టమాటో మొక్కలు. టమాటాలు కొద్ది కొద్దిగా ఉన్నాయి. అవి ఒక్కొక్కటి పండిపోతుంటే ఒక్కొక్కటి కోస్తున్నాం అన్నమాట. పచ్చిమిరపకాయ మొక్కలు కూడా ఉన్నాయి, కాకపోతే ఎక్కువ పచ్చిమిరపకాయలు రావట్లేదు, కొద్ది కొద్దిగా వస్తున్నాయి. అవిగో పచ్చిమిరపకాయలు చూడండి, పండు మిరపకాయలు అయిపోయాయి. కొయ్యలేదు, చూడక కొయ్యలేదు, అందుకని పండిపోయాయి. ఇది చిన్న మామిడి చెట్టు, అంటే కుండీలో వేయడం కదా, అందుకని దానికి ఎక్కువ బలం సరిపోక అలాగే ఉండిపోయింది మామిడి మొక్క. ఇది తోటకూర. దీనిని బ్రహ్మజముడో ఏదో అంటారు కదా మొక్క, నాకు కరెక్ట్గా పేరు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ టొమాటో మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా టొమాటోలు చూడండి ఎలా ఉన్నాయో, ఆర్గానిక్ టొమాటోలు. మా మమ్మీ వాళ్ళ వెనకాల ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది, బంగినపిల్లి కాయ అనుకుంటా. ఎంత బాగా ఉన్నాయో కాయలు. ఆల్రెడీ ఆ రోజు కొన్ని కోసారు, కోసిన తర్వాత కూడా ఇంకొన్ని ఉన్నాయి. ఈ మామిడి మొక్క చూడగానే వీడియో తీస్తున్నాం కదా, ఎలాగా ఈ మొక్కని కూడా వీడియో తీద్దామనిపించి తీసాను. ఇంకా బీర మొక్కలు, తెల్ల గల్జేరు ఇలాంటివన్నీ ఇంకా ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసేయండి. ఇదిగోండి చిన్న బీరకాయ చూసారా, ఇలాంటివే అక్కడక్కడ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట బీరకాయలు. ఇది కరివేపాకు మొక్క. మా మమ్మీ వాళ్ళ గార్డెన్ టూర్ అంతా చూసారు కదా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.